హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం. నేను మీ స్వర్ణ. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక హెడ్సెట్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇది అమెజాన్లో అయితే పర్చేస్ చేసింది. సో చూద్దాం ఈ హెడ్సెట్ ఎలా పనిచేస్తుంది ఏమి అనేది. అయితే ఈ మధ్యకాలంలో ఈ హెడ్సెట్ చాలామంది యూస్ చేస్తూ వస్తున్నారు కదా. అంటే ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ హెడ్సెట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో దట్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి. సో ఇవాళ ఈ వీడియో అయితే ఈ హెడ్సెట్ యొక్క అన్బాక్సింగ్ అనమాట. మరి నేనైతే మీకు ఎలా యూస్ చేశాను, ఏ దానికి యూస్ చేశాను అనేదంతా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అనేది అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇది వచ్చేసి హైపర్ఎక్స్ క్లౌడ్ ఆల్ఫా ప్రో గేమింగ్ హెడ్సెట్. ఓకే, ఇది చూడ్డానికైతే ఇలా ఉంటుందన్నమాట హెడ్సెట్ అనేది. అలాగే మనకి దీనిపైన 2 years వరకు గ్యారంటీ అనేది అయితే ఇచ్చారనమాట. ఈ హెడ్సెట్ వచ్చేసి హైపర్ఎక్స్ క్లౌడ్ ఆల్ఫా హెడ్సెట్. పీసీ, ఆ తర్వాత ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్, ఆ తర్వాత మొబైల్స్, నింటెండో స్విచ్ ఇలాంటివన్నిటికీ కూడా మనము ఈ హెడ్సెట్ అనేది అయితే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి 3.5mm హెడ్ ఫోన్ జాక్స్ కూడా ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చి 12,997 అండి. మీకు అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ హెడ్సెట్కి ఎక్కడ కూడా వాల్యూమ్ బటన్స్ కానీ వేరే ఏ బటన్స్ అయితే లేవు. అలాగే ఇది వైర్లెస్ కూడా కాదు. హెడ్సెట్ అయితే ఇలా ఉంది. ఇదంతా కూడా లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో క్వాలిటీ అయితే సూపర్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని జస్ట్ టచ్ చేస్తూనే తెలుస్తుంది అనమాట. సూపర్గా ఉంది క్వాలిటీ అయితే. సో ఇదంతా కూడా లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడైతే వాళ్ళ బ్రాండ్ అయితే ఇచ్చారు హైపర్ఎక్స్ అనేసి. సో ఇదంతా కూడా లెదరే అనమాట. చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. సో ఇలా లెదర్ ఉంటే మనకి ఎటువంటి ఇరిటేషన్ కానీ అలా ఏమీ ఉండకుండా స్మూత్గా అనిపిస్తుంది. సో యూస్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడంతా కూడా లెదరే అయితే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే ఈ సైడ్కి వస్తే ఇది వచ్చేసి అల్యూమినియం బాడీ అనమాట. సో ఇది కొద్దిగా ఇలా కొంతవరకు మనము బెండ్ అనేది అయితే చేసుకోవచ్చు ఇలా. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా. సో ఇదంతా కూడా అల్యూమినియం బాడీ. పొరపాటున ఒకవేళ పడినా కూడా ఏమైనా ప్లాస్టిక్ బాడీ అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికైతే అలాంటి అవకాశం అయితే లేదు. సో ఇదంతా కూడా అల్యూమినియం బాడీ అనమాట. ఇక్కడ అలాగే మీరు ఇక్కడ కనుక గమనించినారంటే ఇక్కడ మనకు ఒక వైర్ అనేది అయితే ఇచ్చారు కదా. సో ఇది మామూలుగా కొన్ని ఇయర్ ఫోన్స్ మనము కొంటూ ఉంటాం కదా, ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ మామూలు వైర్ అనేది అయితే వస్తుంది కదా. కానీ ఇది అలాంటి వైర్ కాదు. ఇది వచ్చేసి నల్ల దారం వస్తుంది కదా, కొంతమంది మెడలో అట్లా వేసుకుంటూ ఉంటారు కదా నల్లదారం, అలాంటి టైప్లో ఉంది. కాకపోతే ఇది చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే కొన్ని రోజులకి ప్లాస్టిక్ వైర్ అయితే ఏమైపోతుంది, బంకగా అయిపోవడము అలా అంతా అయిపోతుంది. సో ఇదైతే అలా అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఇదంతా కొద్దిగా థ్రెడ్ టైప్లో ఉంది ఈ తాడు అనేది అంతా కూడా, ఈ వైర్ అనేది. అలాగే మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకు కావాల్సిన లెంత్కి ఇది మనం అడ్జస్ట్ అనేది అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్కి మనకి ఇక్కడ కింద 2 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము డిటాచబుల్ మైక్రోఫోన్, ఆ తర్వాత 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ అలా యూస్ చేస్తున్న టైంలో కానీ ల్యాప్టాప్ కానీ అలా యూస్ చేస్తున్న టైంలో. సో ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇబ్బంది లేదు, మనం రెండు యూస్ చేసుకోవచ్చు ఈజీగా.
ఇది వచ్చేసి డిటాచబుల్ మైక్రోఫోన్. సో దీన్ని కావాలనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని దాంట్లోకి అలాగే ఫిక్స్ అయ్యి వస్తాయి కదా, సో ఏమన్నా పొరపాటున కింద పడినా కూడా అది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది డిటాచబుల్, అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి, లేకపోతే పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసి మనం బెండ్ చేసుకోవచ్చు ఇలా, మనకు కావాల్సిన విధంగా ఇలా బెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. సో ఇదంతా కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఈ విధంగా మనము కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు కావాల్సిన విధంగా ఈ మైక్రోఫోన్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి ఇచ్చినటువంటి వైర్ అయితే సో ఇది ఇలా ఉంది. ఒక సైడ్ వచ్చేసి మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసేసుకొని మనం ఇంకొక సైడ్ వచ్చేసి మొబైల్స్కి అనేది అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వైర్ క్వాలిటీ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, ఇది కాస్త థ్రెడ్ టైప్లో ఉందన్నమాట ఈ వైర్ అనేది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇదైతే. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనమాట, మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంది, సో ఈ విధంగా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, మ్యూట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునేదానికి మనకి ఇక్కడ ఇచ్చారనమాట బటన్ టైప్లో. సో ఇది జస్ట్ రొటేట్ చేస్తే చాలు. ఈ వైర్ యొక్క లెంత్ కూడా బాగానే ఇచ్చారనమాట, బాగా పెద్దగా ఉంది. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్లో అయినా కూడా సరే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు ఇది కూడా ఇచ్చారనమాట. ఇది దేనికి అంటే స్పెషల్గా గేమింగ్ పర్పస్ అనమాట. సో ఇక్కడైతే మనం కనెక్ట్ చేసుకోవచ్చు గేమింగ్ ఆడే టైంలో. అలాగే మనకి ఇంకొక ఎండ్ ఇలా 2 జాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సింబల్స్ అయితే ఉన్నాయి కదా, కనిపిస్తుంది అనుకుంటా సింబల్స్ అయితే. ఒకటి వచ్చేసి స్పీకర్కి, అలాగే ఇంకొకటి వచ్చేసి ఆడియోకి అనమాట. సో ఇదైతే ఆడియోకి, ఇదొకటి స్పీకర్కి. గేమింగ్ ఆడే టైంలో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా సేమ్, ఈ వైర్ అనేది కూడా చాలా బాగుంది, మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ HyperX హెడ్సెట్ గురించి అయితే నేను దాదాపు 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు అయితే యూస్ చేశాను అనమాట. ఈ హెడ్సెట్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇదంతా కూడా లెదర్తో బాగా స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కాబట్టి నాకు చెవు దగ్గర ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది అయితే లేదు. కొన్ని హెడ్సెట్ మనం కంటిన్యూస్గా యూస్ చేసినప్పుడు చెవు కాస్త పెయిన్ అనిపించడము, లేకపోతే ఇరిటేషన్గా ఉండడము అలాంటిది అయితే ఉంటుంది కదా. సో అలాంటిదైతే నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట దీంట్లో. సో నా వరకు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే దీన్ని యూజ్ చేస్తున్న టైంలో అవుట్ సైడ్ వాయిస్ కూడా పెద్దగా వినిపించలేదు. సో మనకి డిస్టర్బెన్స్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీన్ని స్పెషల్గా నేను మ్యూజిక్ పాటలు వింటున్న టైంలో ఒక విధంగా చెప్పాలంటే మైమర్చిపోయాము అని అంటాం కదా, సో ఆ విధంగా అంతే అనిపించింది అనమాట. క్రిస్టల్ క్లియర్గా ఉంది వాయిస్ అయితే. అలాగే మనకి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. ఎవరైతే బాగా మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ ఫోన్స్ని ఖచ్చితంగా ఇష్టపడతారనమాట. ఎందుకంటే దీని క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట, కంఫర్టబుల్గా కూడా ఉంది ఈ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తుంటే. ఎవరైనా గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏదైనా హెడ్సెట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇదైతే ఖచ్చితంగా అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ సౌండ్స్ కానీ అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇదొక చాయిస్ అని అయితే చెప్పొచ్చు అనమాట గేమింగ్ ఆడే వాళ్ళకి. ఓకే, సో ఇదండి ఈ హెడ్సెట్ గురించి అయితే. గేమింగ్కి, ఆ తర్వాత మ్యూజిక్కి, కాల్స్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీంట్లో వచ్చేసి డ్యూయల్ ఛాంబర్ టెక్నాలజీ అనేది అయితే యూస్ చేశారనమాట. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇంతవరకు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ స్పీకర్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి చెప్పొచ్చు. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే నా వరకు అయితే ఏం పెద్దగా లేవండి. ఉన్న వాటిలో ఏది అంటే కొద్దిగా ప్రైస్ అయితే హై అనిపించింది. అలాగే కొన్ని స్పీకర్స్కి హెడ్సెట్కి ఇవి కాస్త బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అంటే ఇలా ఫోల్డ్ అయిపోతాయి. ఇలా ఉంది కదా, ఇది ఇలా ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంటే స్పేస్ అనేది అయితే కాస్త తగ్గుతుంది ఇలా ఫోల్డ్ అయినప్పుడు, డ్యామేజ్ అనేది కూడా కాస్త తగ్గుతుంది అనమాట. సో దీనికైతే అలా కాదు, జస్ట్ ఫిక్స్డ్ అయితే వచ్చేసాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసే అవకాశం అయితే లేదనమాట. సో అది ఒక
డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది. అలాగే మరి ఇంకొకటి ఏంటి అంటే వైర్లెస్ అండి. ఇప్పుడు చాలా వరకు అన్నీ కూడా వైర్లెస్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదా. సో దీనికైతే ఆ ఆప్షన్ అయితే లేదనమాట. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇచ్చింటే చాలా అంటే చాలా బాగుండేది కదా. సో ఇదైతే ఫీచర్తో అయితే రాలేదనమాట. వైర్లెస్ ఉంటే ఇంకాస్త బాగుండేది అని అనిపించింది. ఇక్కడైతే నేను కొద్దిసేపు ఈ హెడ్సెట్ యూస్ చేసుకుంటూ కొన్ని సాంగ్స్, ఆ తర్వాత కొన్ని కాల్స్ అయితే అటెండ్ చేశాను. సో చాలా బాగుందనమాట ఎక్స్పీరియన్స్ అనేది అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి HyperX యొక్క హెడ్సెట్ యొక్క అన్బాక్సింగ్, ఆ తర్వాత రివ్యూ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే పర్చేస్ చేసుకోండి. ఓకే, అలాగే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే. మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ.